మార్కు సువార్త 5వ అధ్యాయం అండి. ఇరవై 23వ వచనాలు చదువుతున్నాను. నేను 22 నుంచి చదువుతున్నానండి. మార్కు సువార్త క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవల్లని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయన్ని వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం ఏంటంటే, యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి గురించి మనం నేర్చుకుంటాం. ఒక క్యారెక్టర్ అనుకోండి, అంటే ఒక మనిషి జీవితం, అది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం యాయీరు అనే ఆయన గురించి నేర్చుకున్నాం. ఆయన పేరేంటి? యాయీరు. ఏం జరిగింది, ఆయన గురించి బైబిల్లో ఏమి రాశారు అని అంటే కనుక, ఆయన సమాజ మందిరాలు అంటే ఆ రోజుల్లో ఆరాధన చేసుకునే స్థలాలు, నిర్మాణాలు, వాటికి ఆయన ఒక అధికారి. ఆయన కుమార్తెకు 12 సంవత్సరముల వయసు ఉంది. ఆమె చాలా అనారోగ్యం చేత బాధపడతా ఉంది. అందువలన యాయీరు అని ఈ పెద్ద ఆఫీసర్ గారు, అధికారి అంటే ఆఫీసర్ గారు, యేసు ప్రభు ఎక్కడున్నారో తెలుసుకొని పరుగునెత్తి యేసు ప్రభు పాదాల మీద పడ్డారు. పడింది ఎవరు? యాయీరు అనే అధిపతి యేసు ప్రభు పాదాల మీద పడి చాలా బ్రతిమాలారు. ప్రభువా, మీరు ఎలాగైనా సరే మా ఇంటికి రండి, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, ఆమెను ఎలాగైనా మీరు వచ్చి బ్రతికించండి అని బ్రతిమాలుకున్నాడు అనమాట. సరే, ప్రభు అన్నారు, మీ అమ్మాయికి బాలేదా ఒంట్లో, అయితే నేను వస్తాను పదా అని చెప్పి బయలుదేరారు. ఆయన ఎప్పుడైతే అడిగారో, ఎవరు సమాజ మందిరపు అధికారి ఎప్పుడైతే అడిగారో వెంటనే యేసు ప్రభు కూడా బయలుదేరారు. ఈలోపు దారిలో ఇంకొక సంఘటన జరిగింది. ఈలోపు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒకటి, పెద్ద జనాలు ఉన్నారు అక్కడ, గొప్ప జన సమూహం ఉండిపోయింది. కాబట్టి ఏం చేశారంటే, ఆ దారిలో ఒక ఆవిడ వెళ్ళిపోయి యేసు ప్రభు వస్త్రపు చెంగుని పట్టుకున్నారు. అంటే మధ్యదారిలో జరిగింది. పట్టుకోగానే ఆమెకున్న 12 సంవత్సరాల నుంచి ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఆ యొక్క సమస్య అంతా కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. ప్రభు అడిగారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి మహిమ వెళ్ళి వాళ్ళని తాకింది అన్నారు. శిష్యులు అన్నారు, యేసు ప్రభువా, నీతో పాటు చాలామంది జనాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటే నువ్వు ఎవరో ఒక్కళ్ళు ముట్టుకున్నారు అన్నావేంటారా అన్నారు శిష్యులు. లేదు, ఎవరో గారు నన్ను ముట్టారు అని చెప్తే అప్పుడు వణుకుతా బయటకు వచ్చింది అనమాట ఒక ఆవిడ. నేనేనండి, మీ వస్త్రాన్ని పట్టుకున్నాను నాకు అనంటే, అయితే నీకేం జరిగిందో చెప్పమ్మా అని అన్నారు యేసు ప్రభు. ఆమె చెప్పింది. అప్పుడు నీ విశ్వాసమే నీకు స్వస్థత వచ్చిందిలేమ్మా, వెళ్ళిపో నువ్వు అని చెప్పారు. ఈలోపు యాయీరు ఇంట్లో నుంచి కొంతమంది మనుషులు వచ్చారు. యాయీరు అయిపోయింది. ఎవరు? నీ కుమార్తె, యాయీరు కుమార్తె గురించి ఆ ఇంటి వారు వచ్చారు. వచ్చి, మీ అమ్మాయి చనిపోయింది, ఇంకెందుకు ఆయన అనవసరంగా ఇబ్బంది పెడతావు, నువ్వు వచ్చేయి అని చెప్పారు. యేసు ప్రభు అన్నారు, భయపడక నమ్మకం మాత్రం ఉంచు అని చెప్పారు. అయిపోయిందని వాళ్ళు వచ్చి న్యూస్ చెప్పారు ఇతనికి. ఇంక యేసు ప్రభు వెళ్ళాల. దారిలో ఈలోపు ఇంకొక సంఘటన జరగటం వల్ల అక్కడ ఆలస్యం అయింది అనమాట. సో ఆమె సాక్ష్యం చెప్పింది, అప్పుడు ఒక మీటింగ్ లాంటిది అయిపోయిందా, బయలుదేరిపోయారు. అప్పుడు ప్రభు అన్నారు, యాయీరు నువ్వు భయపడక విశ్వాసం ఉంచు అంతే అని అంటే, భయపడకుండా విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళేటప్పటికి చాలామంది జనాలు ఉన్నారు. యూదుల ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉన్నారు. ఎందుకంటే చనిపోయిందని తెలిసింది కదా. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, చనిపోయిన రోజు చేసేస్తారు అనమాట. యూదులు అసలు ఏడవటానికి కానీ దేనికి అసలు ఛాన్స్ ఇవ్వరు, వెంటనే చేసేసుకుంటారు. ఈలోపు అలాగా సిద్ధపరచిపోతూ ఉండగా యేసుప్రభు అక్కడికి వెళ్ళడం, ఆ ఏడుస్తున్న వాళ్ళని, ఆ ఎగతాళి చేస్తున్న వాళ్ళని, అవిశ్వాసులందరినీ బయటికి పంపించేయడం,
పేతురు, యోహాను, యాకోబు, యాయీరు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని ఇంట్లోకి రమ్మన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పారు ఆయన. ఎవరిని వెళ్ళిపోమన్నారు అంటానంటే, నేను అవిశ్వాసులు అందరూ బయటికి పోండి అన్నారు అనమాట. నమ్మకం లేకుండా ఉన్నవాళ్ళారా, మీరు అందరూ బయటికి పోండి, ముందు యాయీరు నూరా మీ భార్యని కూడా తీసుకున్నా, పేతురు, యోహాను, యాకోబు మీ ముగ్గురు రండి అని చెప్పి ఈ 5గురిని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చాలా సింపుల్గా చిన్న మాట అన్నారు, చిన్నదానా లెగు అని. అరమేక్ భాష అనమాట. ఏం భాష తల్లి తాకుమి అని ఉంటుంది. అరమేక్ భాష అనేది ఒక లాంగ్వేజ్. ఆ భాషలో ఆయన అన్నారు. వెంటనే లేచి కూర్చుని మొత్తం ఇల్లంతా తిరిగిందాను. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈమె కొంచెం మంచిగా ఆహారం పెట్టండి, ఇప్పటికే చాలా అనారోగ్యంతో ఉంది కదా చాలా రోజుల నుంచి, మంచిగా భోజనం పెట్టండి ఈమెకి అని చెప్పి యేసు ప్రభు బయటికి వచ్చారు. అది అసలు ఇక్కడ జరిగిన విషయం. నేను కొన్ని పాయింట్స్ మనం ఏమి నేర్చుకోవాలనేవి నేను చెప్పాలనుకుంటున్నాను. యాయీరు అనే మాటకి వెలిగింపబడినవాడు, జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం. ఆ పేరుకి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది కదా అండి. రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాము. ఆ పేర్లకి అర్థాలు కూడా ఉంటాయండి. యాయీరు అనేటువంటి పేరుకి అర్థం ఏంటనంటే జ్ఞానోదయం పొందినవాడు, వెలిగించబడినవాడు అని అర్థం. ఎన్లైటెన్ అని ఇంగ్లీష్లో వాడారు. అంటే కళ్ళు తెరవబడినవాడు అని అర్థం అన్నమాట, కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇతను ఇంకొక విషయం ఏంటంటే, ఇతను సమాజ మందిరపు అధికారి. ఎవరికి అధికారి? నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ రోజుల్లో ఇంకా యేసు ప్రభు శిలువ యాగం కాలేదు కదా, దానికి ముందు జరిగిన సంఘటన కదా ఇది. సమాజ మందిరపు అధికారులు ఏం పని చేస్తారు, ఏం చేస్తారు అసలు అని అంటే కనుక, సమాజ మందిరాలకి ప్రెసిడెంట్ లాంటి ఈ ఆఫీసర్స్ ఆ మందిరం తాలూకా విషయాలన్నీ, అంటే సమాజ మందిరాలంటే లోపల ధర్మశాస్త్రాలు చదివేవాళ్ళు, ప్రార్థనలు చేయించే పని ఈ సమాజ మందిరపు అధికారి చేపిస్తాడు. ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు అప్పటికే రాసేసి ఉన్నాయి కదా, వాటిని చదివించే పని చేయిస్తారు. అవి ఎవరు చదివేవారు? శాస్త్రులు చదివేవారు. ఆ రోజుల్లో శాస్త్రులు అనబడే వారి దగ్గర ఉండేది ఆ ధర్మశాస్త్రాన్ని. అంటే ధర్మశాస్త్రము అంటే ఏంటి? సహజంగా మామూలుగా అసలు ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాన్ని ధర్మశాస్త్రం అన్నారు. అది చదివించేవారు అనమాట. ఇంకా ఈ సమాజ మందిరపు అధికారి శాస్త్రులతో పరిశుద్ధ గ్రంథాన్ని చదివించటం, ప్రార్థనా ధూపాలు వేయించటం, ప్రజలకు ప్రజా సేవలు చేయడం, ప్రజలకు వసతులు కల్పించడం, ఈ డ్యూటీస్ అన్నీ ఆయన చేయిస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తికి బాధ్యత. వినండి, ఈయన ఎలాంటి వాడో తెలిస్తే అసలు యేసు ప్రభు పాదాల దగ్గర పడ్డవేంటో అర్థమవుతుంది. ఈయన సమాజ మందిరంలో పెద్దలు ఉంటారు. ఇంకా ఆ పెద్దలకి అందరికీ ఈయన ప్రెసిడెంట్. ఈయన ఒక ఆఫీసరు. ఆ సమాజ మందిరాల్లో పెద్దలు, యూదులకి అసలే చాలా పెద్దలు ఇవన్నీ ఎక్కువ అండి. కాబట్టి ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెసిడెంట్ పోస్ట్ ఇయ్యింది. ఒక ప్రక్కన మత సంబంధమైన, యూదా మత సంబంధమైన కార్యకలాపాలు చూస్తారు. మరొక ప్రక్కన ప్రజలకు సదుపాయాలు కల్పించడం, ప్రజా సేవలు చేయించడం, బాధ్యతలన్నీ కూడా వాళ్ళు చేస్తారు. ఆ మనిషి ఆ యొక్క ఊళ్ళో ఎలా ఉంటాడంటే ఒక ఎలా చెప్పాలి, పెద్ద మనిషి అన్నమాట, పలుకుబడి ఉన్న మనిషి. చూడండి, ఇప్పుడు మన ఊరుల్లో, అంటే ఇక్కడ మనకి తెలియదు కానీ ఇప్పుడు మన సొంత ఊర్లలో ఎలా ఉంటుంది, పలుకుబడి ఉన్న మనుషులు కదా, పెద్ద మనుషులు అనేవాళ్ళు ఉంటారు కదా. ఏదైనా విషయం తగాదాలకు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? పెద్ద మనుషుల మధ్యలో పెడతారండి అని అంటూ ఉంటారు కదా. సో అట్లా పెద్ద మనుషులందరికీ ప్రెసిడెంట్ ఇతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బాగా ఆస్తి ఎక్కువ ఉన్న అతను అనమాట, అయి ఉంటాడు ఇతను. ఈ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఏమై ఉంటారు? బాగా సంపన్నుడు, చాలా ఎక్కువ ధన సమృద్ధి కలిగిన వ్యక్తి. ఎవరు? యాయీరు. అంటే ఈ పోస్ట్లో ఉన్న వాళ్ళ లక్షణాలు అలా ఉంటారు ఆ రోజు సమాజంలో. అండ్ ఇంకా పేరు ప్రఖ్యాతులు. యాయీరు అంటే అమ్మో ఆయన ఆయన అనే గౌరవము, పేరు ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి. అది అతని యొక్క పేరు, సమాజపు స్థాయి, పలుకుబడి. విపరీతమైన ధన సంపన్నులు అట వీళ్ళు. ఊర్లో కూడా పేరు ప్రఖ్యాతులు చెందిన వారు అన్నమాట.
అంతేగాని అతని పేరులో అర్థం ఏముందంటే ఇతని కళ్ళు తెరిపించబడిన వాడు, జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం. వీడికి అసలు కళ్ళు కనిపించట్లేదంటే అంటుంటారు. అంటారా అంటారా అండి? వీళ్ళకి జెంట్స్ అనేది కాదు, లేడీస్ని కూడా అంటారు. ఆ అమ్మాయికి అసలు కళ్ళు కనిపించబడి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయని కొంతమంది అంటుంటారు కదా. బైబిల్లో ఉందండి, మీరు అన్న అనకపోయినా కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం కలదు అని రాస్తుంది. కానీ ఈయన పేర్లో ఏం రాస్తుంది? కళ్ళు తెరవబడిన వాడు అర్థం, జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం, వెలిగించబడిన వ్యక్తి అని అర్థం కదా. ఇక ఇక సమాజంలో ఆయన పరిస్థితి అని చెప్పారు. ఇక గొప్ప పేరు, ఎంత పేరంటే అంత ఇంత కాదు. ఇక వీళ్ళకి ధనము సమృద్ధి అంత ఇంత కూడా కాదు, చాలా ఉంటుంది. ఈయన పెద్దలకే పెద్ద, పెద్దలందరికీ పెద్ద ఇతను. సో అలాంటి ఆయన, నేను ఇప్పుడు ఆయన గురించి, ఆ వ్యక్తి గురించి మీకు 2-3 మాటలు చెప్పాలనుకున్నాను. నెంబర్ 1, ఫస్ట్, యేసు పాదముల మీద పడెను. చూడండి, మార్కు సువార్త, మత్తయి సువార్తలో రాసింది, మార్కు సువార్తలో రాసింది, లూకా సువార్తలో రాసింది. ఈయన గురించి ఇన్ని చోట్ల రాస్తుంది. ఓకేనా? అయితే నేను ఒక చోట నుంచి నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇతను పేరు, అతని పలుకుబడి, అతని విషయాలన్నీ చెప్పాను కదా. సో ఇప్పుడు గుర్తు చేసుకోండి, ఆ మనిషి ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ఆ రోజు సమాజంలో అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఇతను చేసిన పని ఏంటి? తన కూతుర్ని ఎలా బ్రతికించుకున్నాడు, చనిపోయినటువంటి తన కూతుర్ని ఎలా బ్రతికించుకున్నాడు, కారణం ఏంటి? ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ రాసిన మాట ఏంటంటే 35 ఇక్కడ 23లోనే ఆయన 22లోనే చూసాం మనం. యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. సేమ్ లూకా సువార్తలో కూడా ఇలాగే రాస్తుందండి. ఎవరు పాదాల మీద పడ్డాడు? యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. ఎవరు? యాయీరు అనే వ్యక్తి. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు ఉండేవారండి, ఆయన పేరు D.L. మూడీ గారు. ఏం పేరు ఆయన పేరు? D.L. మూడీ గారు అని. ఆయన పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ లైబ్రరీకి వెళ్తే కనుక D.L. మూడీ గారు రాసిన పుస్తకాలు ఉంటే తీసుకుని చదవండి, బాగుంటాయి. ఆయన ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారు. అసలు ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ D.L. మూడీ గారి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నువ్వు కూర్చో. D.L. మూడీ గారి దగ్గరకు వచ్చి, అయ్యగారు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తున్నాను. ఏంటమ్మా అంటే, నేను ఒక అద్భుతమైన వాగ్దానాన్ని కనుగొన్నానండి, అది కీర్తనలో 56వ కీర్తన 3వ వచనం అండి అని చెప్పింది. అక్కడ ఏమో రాసిందంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అనేది వాగ్దానం. 56వ కీర్తన 3వ వచనంలో నాకు భయము సంభవించు దినాన నేను దేవుణ్ణి ఆశ్రయించుచున్నాను అనే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నేను నడుస్తున్నానండి అని చెప్పిందట D.L. మూడీ గారితో. ఆయన నవ్వుతూ అన్నారట, నేను నీకు ఇంకొక వాగ్దానాన్ని కూడా చూపిస్తాను అన్నారట మాస్టర్ గారు. గొప్ప దైవజనులండి ఆయన. మరి ఆయన అన్నారట, అమ్మ నేను నీకు మరొక మంచి వాగ్దానం ఇంకొకటి కూడా నేను నీకు చూపించగలను. ఆయన చెప్పింది ఏంటంటే, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూపిస్తున్నారు. అదేం రాస్తుందంటే, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను అనే వార్త. ఇప్పుడు 2 వాగ్దానాలు చెప్పి, ఒకటి నాకు భయము సంభవించు రోజున నిన్ను ఆశ్రయిస్తున్నాను అనేది ఒక వాగ్దానము ఆమె చెప్పింది. మరి D.L. మూడీ గారు చెప్పిన వాగ్దానం ఏంటంటే, నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడను, నేను ఆయనను నమ్ముకుంటున్నాను అనేది ఇంకొక వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో ఏమైనా పరిస్థితులు వచ్చినప్పుడు అవి మనం అతిగా భయపడాల్సిన అవసరమేం ఉండదండి. ఇది నేను అంటే అవిశ్వాసం వలన అతిగా భయం వస్తూ ఉంటుంది. ఏమొచ్చిందండి అన్నానండి, అవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటే భయం కూడా పెరుగుతూ ఉంటుందండి. విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటే భయం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన కదిలిస్తే కదులుతాం, కదిలించకపోతే అక్కడే అలాగే సెలగి కూర్చుంటాం. అంతకంటే ఇంకేం జరుగుతుంది చెప్పండి? అంతకంటే మనం ఏమైనా చేయగలమా? అలా కూడా లేదు. కాబట్టి భయము సంభవించు దినాన్ని నిన్ను ఆశ్రయిస్తున్నాననే వాగ్దానాన్ని పట్టుకుని ఆయనతో చెప్తే, ఆయన అన్నారు, రక్షణకు ఆధారమైన దేవుడు, కారణభూతుడకు దేవుణ్ణి
నేను భయపడక నమ్ముకుంటున్నాననే వాగ్దానం కూడా గుర్తుపెట్టుకుని ఉండమ్మా అని చెప్పారు. కాబట్టి ఇక్కడ భయము సంభవించు దినాన్న యాయీరు యేసు ప్రభు పాదాల మీద పడ్డాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి పాదాల మీద పడుతున్నాం? భయం వచ్చినప్పుడు. భయము సంభవించు దినాన్న ఎవరి పాదాల మీద పడతా ఉన్నాం? దేవుని పాదాల మీద పడ్డాడు ఈయన అని బైబిల్లో రాసింది. బాగా క్లియర్, పాదముల మీద పడి అనే మాట స్పష్టంగా రాసింది. లూకా సువార్తలో కూడా ఇలాగే రాశారు. నేను అక్కడ కూడా చదివాను. సేమ్ ఆయన చూసి ఆయన పాదముల మీద పడి తనకి కష్టం వచ్చింది. మరి ఎందుకు యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు? మరి అతని స్టేటస్ ఏంటి? ఇందాకనే చెప్పాను నేను, ఆయన ఎంత సమాజంలో ఎంత గొప్ప వ్యక్తో ముందే చెప్పుకొచ్చాను నేను. అయితే మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉన్నాడా? వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా. అతని చుట్టూ చాలా మంది సలహాలు ఇచ్చేవాడు లేరంటారా? వండి తీరారు చాలామంది. వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించలేదా? అన్నీ పాటించాడు. ఇంకెవరు ఇంకా ఎందుకు? ఆయనకి డబ్బు ఉంది కదా, ఖర్చు పెట్టి ఏదైనా చేయొచ్చుగా, చేయొచ్చు. కానీ అవన్నీ కుదరవని తెలిసింది. ఆ కళ్ళు తెరవబడ్డాయి. ఆ డబ్బు తను కాపాడలేదు, రక్షించలేదు అనే విషయం కూడా తెలిసిపోయింది. అందుకని మరి ఇంత స్థాయి కలిగిన వ్యక్తి యేసు ప్రభు పాదాల మీద పడ్డారని దేవుని వాక్యంలో రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన యొక్క జీవితకాల పరిస్థితుల్లో ప్రభు పాదాల మీద పడాలి. ఎవరి పాదాల మీద పడాలి? మనము ఎవరి పాదాల మీద పడినా సిగ్గుపడాల్సి వచ్చింది. దేవుని పాదాల మీద పడితే అసలు నువ్వు అన్నిటికీ సిగ్గుపడాల్సిన అవసరమే రాదు. కుష్ఠవ్యాధి కలిగిన ఆయన వచ్చి యేసు ప్రభుకి మ్రొక్కాడు అని రాసింది. ఇప్పుడు కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు అలాంటి సమాజంలో వచ్చి మ్రొక్కటంలో పెద్ద విషయం ఏం కాదు చెప్పుకోవడం. కనాను స్త్రీ కూడా వచ్చింది. ఆమె కూడా వచ్చి పాదాల మీద పడింది, మ్రొక్కుకుంది. ప్రభువా, నా కూతురికి దెయ్యం పట్టింది, ఆమెను విడిపించమని అడిగింది. అదేంటి? ఆమె దెయ్యం పట్టింది కాబట్టి కూతురు కోసం వచ్చి ఆవిడ అవసరం వచ్చింది. ఇంత అధికారం ఉన్నాయన, ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయన, ఇంత ఇక్కడ ఇప్పుడు సమాజం గురించి చెప్పాలంటే ఒక పెద్ద కులము ఏదో ఒకటి అనండి, అట్లాంటి ఆయన బాగా డబ్బున్న ఆయన ఎవరి పాదాల మీద పడాలి? ప్రభు పాదాల మీద. ఎప్పుడైనా సరే మన జీవితంలో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన జీవితంలో ప్రతి దానికి కూడా యేసు పాదాల మీద పడే అలవాటు చేసుకోవాలి. అందుకే మనం ఇందాక పాడిన పాటలో వేదన శ్రమలో ఉన్నప్పుడల్లా వేడుకొందునే ఆయన కాపాడును అని రాసు. అదే సాగిలపడ్డం అంటే వేదన శ్రమలో ఉన్నప్పుడల్లా వేడుకోవాలి, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన పాదాల మీద పడాలి. ఇంకా దానికి ఏ విషయాన్ని జోడించాలనుకున్నా అవేవి పప్పులే ఉడకవు. ఇప్పుడు ప్రస్తుతాన్ని బైబిల్ మళ్ళీ తిరిగి రాయరు. అందుకే మనం విధేయత చూపించాలి, వాక్యానికే మనం విధేయత చూపించాలి. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యేసు పాదాల మీద పడేటువంటి అనుభవంలో మన జీవితం ఉండాలి. అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయన, అంత డబ్బు ఉన్నాయన, సమాజ మందిరపు అధికారి, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు, గొప్ప వ్యక్తి. అలా పరిగెత్తుకొని యేసు ప్రభు పాదాల మీద పడితే ఎంతమంది ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేనంతగా ప్రభువును ప్రేమించి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు ఆయన. మనకి ఎంత ప్రెస్టేజ్ అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రార్థన చేసుకుంటాము, లేకపోతే ఏడ్చి కన్నీరు కారిస్తే ఇదంతా చేస్తే ఎవరేమైనా అనుకుంటారేమో, ఎవరైనా మన గురించి ఏదైనా తప్పుగా అనుకుంటారేమో, చర్చికి వెళ్తున్నానంటే ఏదైనా. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు అది ఒక్కటే ఘనత ఉంది ఈ భూమి మీద. ఏం ఘనత? దేవుణ్ణి నమ్ముకున్నాను అనేదే మనకి ఘనత. ఇంకేమి లేవు ఘనతలే భూమి మీద. ప్రభువుని తెలుసుకోవడమే మనకున్న ఘనత, వేరొక ఘనతలు లేనే లేవు. మనం అలా సిగ్గుపడకూడదండి కదా. మనం ఆయన ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన మనం దుఃఖ పెడితే దేవుడు దుఃఖ పెట్టినాడు, దుఃఖంలో ఉండకుండా సంతోషంలో ఎలా ఉంటారని నేను అడుగుతున్నాను. జాగ్రత్త. యేసు పాదాల మీద పడ్డాడు యాయీరు అనేటువంటి అధికారి. బహుశా నేను అనుకున్నది అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, డబ్బుతో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకంటే డబ్బు కూడా చాలా ఉంది కదా, మరి పేరు ప్రతిష్ఠ పలుకుబడి కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఇవన్నీ ట్రై చేశాడు, కాలేదు. ఇంకంతే ఒక నిర్ణయానికి వచ్చేసరికి కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. జ్ఞానోదయం అయిపోయింది, లాభం లేదు.
ఆ రోజుల్లో పరిసయ్యులు యూదులు యేసు ప్రభువుని వ్యతిరేకిస్తున్న రోజులవి. అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే చాలా మంది, ఈయన మాత్రం యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు, సిగ్గుపడలేదు. అందుకు నేనేమన్నానంటే అదే మనకి ఘనత, అదే మనకి గొప్ప అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడిన రోజున, అది చెప్పుకోవడానికి అవును అని, లేకపోతే ప్రభువుని వెనక్కి పెట్టి ఇంకా వేరొక దాన్ని వేరొకళ్ళు ముందు పెట్టడం వల్ల వచ్చేది నష్టమే కానీ ఉపయోగం ఉండదు. ఆ స్థలంలో కూడా ఇంకో రోజు సిగ్గుపడాల్సి వస్తుంది. అవేం పనిచేయవు కూడా. అందుకనే దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రతి విషయం, యాయీరు ఆయన యేసుప్రభు పాదాల మీద పడ్డాడంటే మనం వెళ్ళి ఎవరికి పాదాల మీద పడాలని నేను చెప్పట్లా. ప్రతిదానికి యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం కావాలంటే యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఆ సిస్టర్ గారు మనవరాలు ఉపవాస ప్రార్థన కూడా వస్తుంది. 3వ నెల అమ్మాయి ఉపవాస ప్రార్థనకు వస్తుంది. నువ్వు దీవించబడాలి, లేకపోతే బలం గొప్పగా ఉండాలి నీ జీవితం అని అంటే మరి అది ఒకటే పరిష్కారం ఇక్కడ కనిపిస్తుంది వాక్యంలో. యాయీరు పాదాల మీద పడ్డాడనమాట. అంటే వెళ్ళి ఎవరో ఒకరి మీద పాదాల మీద పడాలని అర్థం కాదని చెప్తున్నాను. అంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలని అర్థం. మన విషయాలన్నిటి కోసం కూడా ఇంకోటి భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైనా దేవుడు ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది కదా. ఆయన ఆజ్ఞాపించకపోతే మనకి ఏం జరగదు. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే దాన్ని ఎవరు తప్పించుకోరు లేదు. ముందే దేవుని కృప కొరకు మనం ప్రభు పాదాల మీద పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే దీంట్లో సాగిల పడ్డాడు అని అర్థం ఏంటంటే ఆరాధన చేశాడు అని అర్థం. ఏం చెప్పానండి? ఆరాధన చేశాడు అంటే ఇప్పుడు ఈ విషయంలో నేను మీకు మళ్ళీ ఇంకో చెప్తాను. అమ్మ డోర్ తీయమని తీస్తే నీలిమ కూర్చుని వాక్యం వింటది. డోర్ తీసే ఏంటంటే మనం దీంట్లో పాదాల మీద సాగిలు పడడం అనే దానికి మొదటిగా నేను చెప్పిన పాయింట్ ఏంటి? యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఇంకో పాయింట్ చెప్తున్నా, ఆరాధించుట అని అర్థం అన్నమాట. యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు యాయీరు అని అంటే ఆరాధించుట. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పమన్నాం అనుకోండి, కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, కొంతమంది సాక్ష్యం చెప్పరు. ఓకేనా? కొంతమంది ఏమంటారు తెలుసా? అంటే ఇక్కడ కాదులేండి, ఇప్పుడు ఏదైనా మీటింగ్లకి అది వెళ్ళినప్పుడు కొంతమంది కలుస్తూ ఉంటారు. ఏమంటారంటే, ఏంటండి నేను పుట్టిన దగ్గర నుంచి నా జీవితంలో అసలు సంతోషమే లేదండి, పుట్టిన దగ్గర నుంచి అన్ని బాధలేనండి నా జీవితంలో, నేను ఏమని సాక్ష్యం చెప్పాలా, ఏమని పాటలు పాడాలా దేవుడికి, నేను దేవుడిని విడిచిపెట్టకుండా యేసు ప్రభుతో పాటే ఉన్నాను నేను, కానీ నా లైఫ్లో నేను పెళ్ళి అవ్వక ముందు వరకు కష్టాలు పడ్డాను, ఎంతో కష్టపడి పనిచేసుకున్నాను, మళ్ళీ పెళ్ళైన దగ్గర నుంచి మళ్ళీ కష్టాలే నా జీవితంలో, నేను ఏమని దేవుడిని ఆరాధన చేయాలి, స్తుతించాలని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. మీటింగ్ అయిపోయిన తర్వాత వెనకాల వస్తారు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను అప్పుడు ఈరోజు మనం కూడా ఒకవేళ మీ హృదయాల్లో ఎవరికైనా అలాంటి అభిప్రాయాలు ఉంటే, ఏమీ ఉందండి జీవితం అంతా కష్టమే కదా అని అనుకుంటే, ఆరాధన చేయుట అంటే నీకేదో మేలు చేయటం వలన ఆరాధించమని అర్థం కాదు. ఆయన దేవుడై ఉన్నందుకు ఆయన ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఆరాధన చేయాలి. ఆయన నీకు గాలి, నీరు, ఈ చక్కటి వాతావరణం, ఉండటానికి గృహం, ధరించడానికి వస్త్రాలు, ఇవన్నీ సమకూరుస్తున్న ఆయన ఏమై ఉన్నారో అందును బట్టి కృతజ్ఞతలు చెప్పడం ఆరాధన చేయట అని అర్థం. నీకేదో పట్టు చీర ఇవ్వనందుకు ఏంటి, ఒక ఇల్లు ఇవ్వనందుకు, దానికి నీ ఏం చేశాడు దేవుడు, అది సంబంధం లేదు దానికి దీనికి. ఆయన సృష్టికర్త అయినందుకు నువ్వు ఆరాధన చేయాలి. ఏమైనందుకు? సృష్టికి కర్త అయినందుకు, ఆయన దేవుడైనందుకు, నీ కొరకు శిలువ యాగం చేసినందుకు, అదే ఆరాధన. ఆరాధన చేయడానికి ఉండవలసిన విషయాలు అవి. ఇక మిగిలిన ఆయన చేసిన అన్నీ నీ కాదులేండి. ఆయన లేకపోతే మనం ఇక్కడ ఎవరూ లేము. గత 2 సంవత్సరాల్లో వచ్చిన కోవిడ్కి మనం అంతకంటే క్లోజే. కానీ దేవుడిని ఆరాధిస్తున్నాడు అనమాట యాయీరు. ఇంకొక ఆయన చెప్పనా, కార్యం జరిగిన తర్వాత ఆరాధన చేశాడా, జరగక ముందు చేశాడా? జరగక ముందే చేశాడు. దేవుని స్తోత్రం చెప్తాను. కార్యం జరగలేదు, ఇంకా జరగకుండా ముందే ఆరాధిస్తున్నాడు. నీ యొక్క బాధని ఆరాధనగా మార్చుకున్న క్షణం
నీ జీవితం ఒక అద్భుతమైన క్షణం అది. నీ శ్రమ కష్టాన్ని దాన్ని ఆరాధనగా నువ్వు మార్చుకున్న క్షణం నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివని నీకు నువ్వే మెచ్చుకోవాలి. నేను నువ్వు మెచ్చుకోవడమే. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావంటే నీకు జీవితంలో కన్నీరు ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు ఆరాధనగా కన్వర్ట్ చేసి దేవుడు నువ్వు స్తుతిస్తా ఉన్నావు. అది కూడా తెలుసుకోవాలి, నీ అంత గొప్ప వ్యక్తి లేదని. ఇంకోటి ఏంటంటే దేవుడే ఆరాధనకు యోగ్యుడు అనే విషయాన్ని కూడా గుర్తుపట్టించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యాయీరు సాగిలి పట్టణంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. మరి మనం అలా సాగిలి పడుతున్నామా? కార్యాలు జరగకముందే ఆరాధిస్తా ఉన్నామా? కార్యాలు జరగకముందు ప్రభుని స్తుతిస్తా ఉన్నామా? కన్నీటి మధ్యలోనే ఆరాధన చేద్దాం, ఆ జీవితాన్ని మారుస్తూ ఉన్నామా? ఆ అనుభవంలోకి ఇంకా రావాలండి మనం. ఆ అనుభవంలోకి నడవాలి ఇంకా మనం. ఆయన దేవుడైనందుకు ఆరాధన, అది కార్యాలు చేసినందుకు సాక్ష్యం చెప్పి ఆరాధన చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఏమి చేయకముందు ఆయన సృష్టికర్త అయినందుకు, ఆయన రక్షణ భాగ్యం ఇచ్చినందుకు, ఆయన స్వస్థత ఇచ్చినందుకు, అసలు ఈ రోజు మనల్ని బ్రతికించినందుకు, అందుకు దేవుడికి యాయీరు తన యొక్క, అందుకే వాక్యంలో పేరుకు తగ్గట్టే కళ్ళు తెరవబడిన వ్యక్తి అన్నమాట ఇతను. కళ్ళు తెరవబడిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కళ్ళు తెరవబడకపోతే, జ్ఞానోదయం అవ్వకపోతే వాళ్ళు కార్యాలు జరిగాకే ఆరాధిస్తారు. కళ్ళు తెరవబడిన వాళ్ళు కార్యాలు జరగకముందు ఆరాధన చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. సాతాన్ని ఓడించాలండి. దేవుడికి మహిమ, మన పరిస్థితి ఏదైనా సరే తర్వాత దేవుడు మాత్రం మనం ముందు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అలాంటి వ్యక్తి సమాజంలో ఎన్ని పనులు చేసుకొచ్చారు. సరే ప్రభు అన్నారు, పద యాయీరు వెళ్దాం. నేను రాను అనలేదు యేసు ప్రభు. అసలు నువ్వు రావాలే కానీ దేవుడు చేయని మేలు అన్నీ ఇన్ని కదా, ప్రతిదీ చేస్తాడండి ఆయన. ఆ యాయీరు తరని పద వెళ్దాము, మీ ఇంటికి రాదా రమ్మన్నావు, సరే పద మీ ఇంటికి వెళ్దామని చెప్పి వస్తా ఉన్నారు. దారిలో సడన్గా ఒక ఆమె అడ్డం పడింది అన్నమాట. ఆమె ఎవరు? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. తగ్గింది ఆమెకు. తగ్గిన తర్వాత యేసు ప్రభు చెప్పారు, బయటికి రా అమ్మ, నువ్వు వచ్చి చెప్పు నీకేం జరిగిందో అని చెప్పారు. సో ఆమె వచ్చి అక్కడ ఒక మీటింగ్ అయింది అనమాట, సాక్ష్యం చెప్పింది కదా. అప్పుడు అందరూ నుంచుని ఉంటారా, సాక్ష్యం విండి ఉంటారా? మరి అది అప్పుడు మీటింగ్ అయ్యింది కదా అక్కడ. ఆ మీటింగ్ అయితే ఆవిడ సాక్ష్యం చెప్తుంది, నేను 12 సంవత్సరాల నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇలా రక్తస్రావం అయ్యింది, ఇప్పుడేమో యేసు ప్రభువుని పట్టుకుని స్వస్థపరచబడింది. అసలు ఈలోపు యాయీరు మనసు ఎలా ఉండి అక్కడ పక్కన కూతురు ఒంట్లో బాగాలేదని పరుగులు తీస్తా వచ్చాడు. అసలు నేను అంటున్నాను, ఆలస్యం అయినప్పుడు కార్యాలు, ఈ పాయింట్ వెళ్ళండి, కార్యాలు ఎప్పుడైనా మన జీవితాల్లో ఆలస్యాలు అయితే కనుక ఆలస్యాలను తట్టుకోగలిగే శక్తి కూడా దేవుడే ఇస్తాడు మనకు. ఆ బలాన్ని కూడా ప్రభువే మనకి ఇస్తాడు. ఎందుకు మధ్యలో సడన్గా ఈ ఇన్సిడెంట్ అయిందంటే, ఈ బాగుపడిన అమ్మాయికి జరిగిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి యాయీరుకి బలం వచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం వచ్చింది యాయీరులో. సెకండ్ పాయింట్ నేను చెప్పాల్సింది అద్భుతమైన విశ్వాసం. విధేయత ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉంటుందండి. చెప్పండి, ఏం చెప్పారు? విధేయత ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటేనే విధేయత చూపిస్తారు. కాబట్టి ఈరోజు యాయీరుకి ఆలస్యం అయినప్పుడు కూడా అది తట్టుకునే శక్తి కూడా దేవుడే మనకిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనకి శక్తినిస్తాడు, మనకు బలాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ విషయాలు జరగట్లేదు అనుకున్నప్పుడు కూడా ఓర్చుకునే శక్తిని, దానికి బలాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడని చెప్పి దేవుడు మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యాయీరు ఆ మీటింగ్ అంతా అలాగే ఉన్నాడు. సడన్గా అక్కడికే వచ్చారనమాట. ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి, చనిపోయింది మీ అమ్మాయి, అయిపోయింది కదా, మరి ఎందుకు అనవసరంగా బాధపడి అలాగే ఇబ్బందులు పడతా ఉంటావు, నువ్వు వచ్చేయమని చెప్తున్నారు. కానీ ప్రభు అయితే మీరు తర్వాత చదువుకొచ్చాయని నేను చదవట్లేదు టైంని బట్టి. వెంటనే యేసు ప్రభు ఆ కార్యం జరగగానే యేసు ప్రభు అక్కడ అది జరిగింది. మధ్యలో యాయీరు ఏమీ కూడా మాట్లాడినట్టుగా కనిపించదు. త్వరగా రండి ప్రభు, ఇక్కడ అయిపోయింది అంతా, నా జీవితం అయిపోతుంది, లేక ఒకే ఒక కూతురు ఉంది నాకు, మీరేంటి ఎంత ఆలస్యం చేస్తారు, ఇంకా మీరు ఆ అమ్మాయి కోసం ఎంతసేపు అక్కడ ఉండిపోయారు, ఆవిడతో మీటింగ్ పెట్టించారు, ఇవైనా మాట్లాడాడండి అసలు. అంటే ఇతనికి ఎంత విధేయత కలిగిన వ్యక్తో, ఎంత విశ్వాసంగా ఉన్న వ్యక్తి అంటే, అదంతా జరుగుతూ ఉంటే బలం తెచ్చుకుంటున్నాడు. ఏం తెచ్చుకుంటున్నాడు? ఈ యేసు ప్రభు నా ఇంటికి వస్తే వాళ్ళు నా కూతురు చనిపోయిందని చెప్తున్నారు కదా, అయినా సరే నా కూతురు బ్రతికించగలడు.
ఈ అమ్మాయికి తగ్గిందిగా, నా కూతురు బ్రతికింది, ఫలానావిడికి బాగా అయ్యిందిగా, అయితే నా కూతురికి బాగవుతుంది, తప్పకుండా నా దేవుడు నన్ను బాగు చేస్తాడని గొప్ప విశ్వాసం ఫెయిత్తో నిండిపోతుంది అన్నమాట. హృదయం అంతా ఉప్పొంగిపోతున్నాడు యాయీరు. చెప్పాలంటే ఏం చేయాలి అసలు? ఏడుస్తా ఉండాలి. ఎందుకంటే కూతురు చచ్చిపోయిందని కబురు వచ్చింది. ఈరోజు మనల్ని మనం చూసుకోవడం కాదు, మనం దేవుణ్ణి చూడాలి. ఎవరిని చూడాలి? దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో, గొప్ప కార్యాలు ఎలా చేస్తాడో. ఈలోపు ఈ మీటింగ్ అయిపోయింది, బలం తెచ్చేసుకుంటున్నాడు, విధేయతగా ఉన్నాడు, వినయంగా ఉన్నాడు, చాలా ఓపిక పడుతున్నాడండి, చాలా ఓపిక పడుతున్నాడు. ఎందుకంటే అర్జెంటుగా అవ్వాల్సిన కార్యక్రమం అది, ఆవిడ పాప కోసం. కానీ చాలా సహనంగా ఉన్నాడు, విశ్వాసం బాగా పెంచుకుంటున్నాడు ఈలోపు. ఎందుకంటే అక్కడ అమ్మాయి పరిస్థితి సాక్ష్యం వింటే ఇంకెతనికి అసలు ఎంతలాగా అయిపోయిందో అతను చెప్పలేవు. ఇంకా వెంటనే వెళ్ళి ఇంట్లోకి వచ్చారు. యేసు ప్రభుని ఇబ్బంది పట్టద్దు అది ఇదని చెప్పారు. యేసు ప్రభు ఇప్పుడు యాయీరు ఇంట్లోకి వచ్చారు. 5వ అధ్యాయంలో 38వ వచనంలో. అక్కడికి వచ్చేటప్పటికి పిక్చర్ ఏంటంటే ఆమె చుట్టూ ఏడుస్తూ ఉన్నారు. యూదుల్లో కూడా ఏడ్చే వాళ్ళకి కొన్ని గుంపులు ఉండేయంట. ఏడవటానికి కొంతమంది మనుషులు పెట్టుకుంటారు. మధ్యన ఒక బ్రదర్ చెప్తున్నారనమాట, ముంబైలో కూడా ఏడవటానికి టీములు ఉంటాయంట. అంతేనా సిస్టర్ గారు? తెలిసేది ముంబైలో కూడా ఉన్నారంట, ఏడవరట వాళ్ళు. ఎవరైనా వాళ్ళ తాలూకు వాళ్ళు చదివి ఏడ్చే ఒక టైము ఒక బ్యాచ్ వస్తారట. ఆ టైం అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకో బ్యాచ్ దిగుతారట. అప్పుడే వ్యాన్లో నుంచి గబగబా స్పీడ్గా కిందకి. ఏంటని చూస్తే ఇంకో కంపెనీ వాళ్ళు అనమాట, ఏడవటానికి వచ్చిన కంపెనీ. నేను ఎప్పుడో ఇజ్రాయెల్ దేశంలో ఇక్కడ జరిగింది అనుకుంటాను. మొన్న ఒక ఆయనతో వింటుంటే ఆయన అంటున్నాను, భారతదేశంలో కూడా ఉంది అక్కడ. ఈ కోవిడ్ వల్ల మరి ఇంకేం వల్ల ఎవరన్నా వెళ్ళి కొంతమంది చనిపోయినా కానీ చూడడానికి అవ్వలేదు, ఏడవడానికి కూడా అవ్వలేదు అనుకోండి, అదొక ఇబ్బంది, అది వేరే విషయం. ఆ తెప్పించుకున్న మనుషులు ఇక్కడ ఏడుస్తున్నారు. సో ఏడుస్తూ ఉంటే యేసుప్రభు ఏం చెప్పారంటే, ముందు ఏడ్చే వాళ్ళందరినీ బయటకు వెళ్ళమన్నాడు. ఎవరిని చెప్పండి, ఎవరిని వెళ్ళమన్నది? నేనేమంటానంటే అవిశ్వాసులందరినీ బయటికి పంపించాడు ముందు ఆయన. అసలు చనిపోయినాడు బ్రతుకుతాడనే విశ్వాసం ఎవరికైతే లేదో ముందు అందరినీ అవుట్. ఏదో మనకు కొంచెం విశ్వాసంగా బ్రతుకుదామని అనుకుంటామండి. ఈలోపు ఎదిరింటమ్మ పక్కింటమ్మ ఊరుకోరు కదా. అంటే ఎదిరిళ్ళు పక్కోళ్ళని కాదు, మామూలుగా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎక్కడో ఉండి పోలు పడతా ఉంటారు. అలాగే అయిపోయిందా, నీకు ఎట్లాగ జరిగిందా, ఇంకేముందిలే అంత అయిపోయిందని చెప్తా ఉంటారు అనమాట. ముందు అలాంటి మాటలు వినడం మానేయాలి. అలాంటి వాళ్ళు అది అర్థం. ఇప్పుడు మనం పంపించాల్సింది, మనం ఉన్న వాళ్ళందరూ బయట పంపించడం అర్థం కాదు. మనల్ని ఎవరు నిరాశపరుస్తున్నారో, ఎవరు విశ్వాసంలో నుంచి బయటికి చేసే ఏర్పాట్లలో ఉన్నారో, అసలు విశ్వాసం లేని మనుషులు ఎలాగ మనతో మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళు మాటలు వినడమే మానేసేయాలి. మన విశ్వాసాన్ని మనం బాగా అయ్యి మాత్రం బాగా పనిచేస్తాయండి. వాళ్ళు అలాగన్నారండి, ఇట్లా చెప్పారండి, వాళ్ళు చెప్పిన మాట విన్నానండి, వీళ్ళు చెప్పిన మాట విన్నానండి అంటారు. కానీ మనకి విశ్వాసంలో ఎవరైతే బలహీనపరుస్తున్నారో వాళ్ళ మాటలు వినడం మానాలి. మనం ఎలా చెప్పాలి? దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, ఆయన నా పట్ల తన కృప అనేది చూపిస్తాడు అని గొప్ప విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ముందు వాళ్ళందరినీ కూడా యేసుప్రభు బయటికి పంపించారు. మనం వాళ్ళనే ఉంచుకుంటాం. అలా ఎవరైతే మనల్ని నిరాశపరుస్తూ ఉంటారో, ఎవరైతే మనకి ఇలాగ చేస్తూ ఉంటారో వాళ్ళ మాటలే వింటూ ఉంటాం, వాళ్ళయే చెప్తా ఉంటాం. వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకున్నవాళ్ళైనా కొంతమంది బాగా ప్రోత్సహించే అన్యులు కూడా ఉంటారు. యేసుప్రభుని ఎరగని వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అలాంటి వినొచ్చు, కానీ నిరాశపరిచే వాళ్ళ మాటలు వినకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరిని పంపించి యాయీరుని వాళ్ళ భార్యని 3 శిష్యుల్ని, పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ 3 మాత్రమే లోపలికి రమ్మని చెప్పారు. వీళ్ళు మొత్తం 5, యేసుప్రభు 6 ఇంట్లోకి వెళ్ళి ఆమెకి చాలా సింపుల్గా ఇలాగే అన్నారు. యేసుప్రభు ఏమన్నారంటే, చిన్నదాన లే అని చెప్పారు. ఎప్పుడైతే అవిశ్వాసపు మాటలు వినడం మానేస్తారో, అవిశ్వాసపు ఆలోచనలు చేయడం మానేస్తారో, అవిశ్వాసపు డిస్కషన్స్, వాదోపవాదాలు చేయడం మానేస్తారో, అప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడండి. అప్పుడు దాకా చేయడు. అప్పుడు లోపలికి వచ్చాక సింపుల్గా లేమనగానే ఆమె లేచి కూర్చుంది. యేసుప్రభు చివరిలో ఒక మాట అన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఏం చెప్పారు? ఆహారం పెట్టండి అని చెప్పారు. ఈరోజు ఈ మాట వినండి.
ఒకసారి మనం రక్షించబడ్డాక అంటే మనం ఈ లోకంలో శరీర సంబంధంగా చనిపోయి క్రీస్తులో లేచాం బాప్తిసం తీసుకున్నప్పుడు. అర్థమైందా? ఎలా లేచాం? మనం భూ సంబంధంగా బాప్తిసం తీసుకున్నప్పుడు పాత జీవితం చనిపోయి కొత్తగా మనం లేచాం. అంటే ఒక మనిషి రక్షించబడిన తరువాత, ఒక మనిషి ప్రభువుని ఎరిగి బాప్తిసం తీసుకున్న తరువాత, ఒక వ్యక్తి యేసు ప్రభు విశ్వాసంలోకి వచ్చాక వాక్యం అనే ఆహారంతో పోషించబడాలి. దేంతో పోషించబడాలి? ఆహారం పెట్టండి అని చెప్పారు ఆమె తిరిగి లేచాక. మనందరం తిరిగి లేచాం, ప్రభువు నమ్ముకున్నాం, బాప్తిసాలు తీసుకున్నాం, విశ్వాసంలో ఉన్నాం. మనం కూడా ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఆహారం పెట్టండి అని అంటే చాలా బలమైన ఆహారం రోజు తినమన్నారండి, అలా తింటున్నాము అని అంటే రోగాలు కూడా వస్తాయి. నేను దాని గురించి మాట్లాడట్లా. వాక్యం అనే ఆహారం తీసుకోవాలి. ఏం ఆహారం తీసుకోవాలి? వాక్యం అనే. ఒక ఆమెను నేను ఇలా పలకరించి మాట్లాడిస్తాను, ఒంట్లో బాగాలేదు అని అంటే ఎవరు బయట ఆవిడ అనుకోండి. నేను అప్పుడు అంటే డైట్ కంట్రోల్గా ఉండాలి, తర్వాత ఎక్కువ వాకింగ్ వాకింగ్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పేసి చెప్తే అప్పుడు నేను కూడా అన్నాను, అవును కరెక్టే, డాక్టర్స్ అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా అలా చేయాల్సిందే, అలా పాటిస్తే కొన్ని రోజులకి నార్మల్ అయిపోతుంది, మళ్ళీ బాగుంటాం అనేసి. అంటే అలాగే చెయ్యాలంటే అసలు నేను అట్లా చేయలేను, నేను మామూలుగా ఎప్పుడులాగే తింటాను, అలాగే వాకింగ్లు కూడా నేను చేయలేను, అసలు నేను 2 అడుగులు వేసినప్పటికీ నా కళ్ళు తిరుగుతాను. అయితే పడుకోవడమే, ఇంకా కళ్ళు తిరిగితే ఏం చేస్తారండి? పడుకోవడమే కదా. అదనమాట. అది మన జీవితంలో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, వాక్యం రక్షించబడిన వారు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం బ్రతకడు, దేవుని వాక్యాన్ని బట్టి మనం బ్రతుకుతాం. అందుకే వాక్యాన్ని ఎక్కువగా వినాలి, వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఈ వాక్యం అనే ఆహారం తీసుకుంటున్నప్పుడే మనం బ్రతకగలుగుతాం ఈ లోకంలో, లేకపోతే బ్రతకలేమండి. ఇప్పుడు ఒక గంట సేపు ఖాళీ వచ్చింది, ఆ గంట సేపు నువ్వు సెల్ ఫోన్ చూస్తే ఇంకా వాక్యం ద్వారా ఎలా బ్రతుకుతావు? ఎప్పుడో ఆదివారమో శుక్రవారమో ఏదో ఆయా రోజులు ఎప్పుడో 1-2 సార్లు వాక్యం వింటే కూడా బలం సరిపోదు. వారానికి ఒకసారి భోజనం చేసి ఆగట్టు చూద్దాం, అది చేస్తారా? ఒక్కరోజు చేయొచ్చుగా, రోజు ఎందుకు వారం అంతా భోజనం చేయడం ఎందుకంటే? ఆదివారం ఒక పూట భోజనం బాగా చేస్తే ఎన్ని రోజులు బ్రతుకుతాం మనం? మీకు తెలుసు. అట్లానే దేవుని వాక్యం అనే ఆహారం చేత మనం పోషించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించబడ్డాక క్రొత్త నిబంధనలో ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో క్రమంగా ఉండేవారు. అందుకే అభివృద్ధిలోకి వచ్చింది ఆ సంఘం. ఈరోజు మనం కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి పరచబడాలంటే దేవుని వాక్యం యేసు ప్రభువు అంటున్నారు, చనిపోయి లేచింది, మనం కూడా క్రీస్తులో మనం లేచాం కాబట్టి మనం కూడా వాక్యం అనే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, వినాలి కూడా. లాస్ట్ పాయింట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను. అవసరతలో ఉన్నప్పుడు ఎంత తీవ్రతలో ఉన్నాడో అవసరత తీరాక కూడా అంతే కృతజ్ఞతగా ఉన్నాడు యాజకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నేనేం చెప్పాను? కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడంటే ఎంత ఆసక్తిగా ఉన్నాడో, రక్షించబడిన అంటే కార్యం జరిగిన తర్వాత కూడా అంతే కృతజ్ఞతతో, అంతే తీవ్రతతో ప్రభు పట్ల విస్మయం ఉంది. ఆ విషయాన్ని అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకేంటంటే బాధ వచ్చినప్పుడైతే ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటాం, కానీ కార్యం జరిగిన తర్వాత మనం ఇంకా అసలు అంత తీవ్రత ఉండదు మనలో. ఒక దేశపు రాజుగారు ఒక గుర్రం మీద ప్రయాణం చేస్తాడట. చేస్తూ ఉంటే సడన్గా అనుకోకుండా అట్లా చేస్తూ ఆ గుర్రము మొత్తానికి జారి ఒక నది లాంటి దాంట్లో పడిపోయాడు. రాజు కూడా స్లిప్ అయ్యి రాజు గుర్రం మొత్తం కూడా పడిపోతే ఆ ఒడ్డున ఒక వ్యక్తి వెళ్తున్నాడు. కృతజ్ఞతలలో తీవ్రత ఉండాలి. ప్రార్థనలో ఎంత తీవ్రత ఉందో కృతజ్ఞతలు, దేవుడు చేసిన మేలులు గుర్తుపట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే తీవ్రత జీవితం అంతా ఉండాలి. ఏదో ఒక పాయింట్ ఆ రోజు జరిగినందుకు తీవ్రత, ఆ కృతజ్ఞతలు చెప్పి వదిలేసేయటం కాదు, జీవితం అంతా అదే కృతజ్ఞత కంటిన్యూ అవ్వాలి. ఈరోజు కీర్తనలు కూడా అది. సరే, రాజు గుర్రం పడిపోయారు, పెద్ద శబ్దం వచ్చింది. ఆ గట్టు మీద నుంచి ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు అనమాట, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి ఎవరో పడిపోయారు, ఇంత పెద్ద సౌండ్ వచ్చింది ఏంటని చెప్పి చూస్తే మొత్తానికి ఎవరో మామూలు సామాన్యమైన దుస్తుల్లో కనిపిస్తా ఉన్నారు. ఎవరైతే ఏమైంది, అసలు ఎవరో పడిపోయారని చెప్పి ఆ పెద్ద ఆయన చాలా మంచి మనసుతో అతను కూడా దూకేశాడు. అతనికి ఈత వచ్చు.
సరే ఆ పడినోడికి ఈత వచ్చో రాదు ఈయనకు తెలియదు, ఎందుకంటే అతను ఆ వ్యక్తి మామూలు వస్త్రాలతోనే కనిపిస్తా ఉన్నాడు ఇతనికి. కాబట్టి గబగబా చాలా కష్టపడి ముందు ఆ వ్యక్తిని తీశాడు బయటికి, తర్వాత మొత్తానికి ఎలాగోలా ఇద్దరు కష్టపడి ఆ గుర్రాన్ని బయటకు తీశాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పాడు. చాలా కృతజ్ఞత, చాలా థ్యాంక్స్ నీకు, ఇలాగే 100 మరి కృతజ్ఞతలు అని చెప్తూ, మరి నేను నీకు ఒక 100 వరహాలు ఇద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు ఆ గుర్రంతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తి. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడు, అయ్యా మీరు నాకు 100 వరహాలు ఎలాగిస్తారు అసలు అని అడిగాడు. అంటే నేను ఈ దేశపు రాజు, నేను నీకు 100 వరహాలు ఇస్తాను అని చెప్పాడు. ఇంకా ఇతనికి రాజుగారు అనేటప్పటికి ఇంకా అటెన్షన్లోకి వచ్చాడు అనమాట. బాబోయ్, మా దేశపు రాజు పడడం ఏంటి, పొరపాటున నేను వెళ్ళి తీయడం ఏంటి, నాకు ఇలాంటి భాగ్యం వచ్చింది ఏంటి అనుకొని చాలా అందుకు నిలబడిపోయి భయపడిపోతా, అయ్యా మీరు నాకేమి ఇవ్వద్దండి, మీరు బ్రతికారు, నాకు అదే సంతోషం, మీరు ఎవరో నాకు తెలియదుగా, నేను ఎవరో ఒకళ్ళని నేను బయటికి తీశాను, మీకు అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డాడు ఈ పెద్ద ఆయన. లేదు లేదు, నీకు 100 వరహాలు ఇవ్వటం ఖచ్చితంగా ఇస్తాను, నేను రాజభవనానికి రమ్మన్నాడు ఈ పెద్ద ఆయన్ని. సరే రాజభవనానికి ప్రయాణం చేస్తున్నారు, గుర్రం మీద కూర్చున్నాడు రాజు. రాజభవనానికి వెళ్తా ఉన్నారు. దారిలో రాజు ఈ మాట అడిగాడు. ఏమన్నాడంటే, చూడు పెద్ద ఆయన, నేను నీకు 100 వరహాలు ఇస్తే ఏం చేసుకుంటావు నువ్వు అసలు, అందుకే 50 వరహాలు ఇస్తాను అన్నాడు. ఎన్ని ఇస్తాడు? అయ్యా మీ ఇష్టమయ్యా, మీరు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, మిమ్మల్ని కాపాడినందుకే నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు ఈ పెద్ద ఆయన. అలాగేం కుదరదు, నీకు 50 వరహాలు ఇచ్చి తీరుతానన్నాడు రాజు. రాజు అని చెప్పాడు కదా. సో ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అన్నాడు, అవును పెద్ద ఆయన, నువ్వు 50 వరహాలు ఏం చేసుకుంటావు అసలు అని అడిగాడు. అంటే ఏం మాట్లాడలేదు. సరే నీకు 25 వరహాలు ఇస్తా అన్నాడు, 25 వరహాలు. అయ్యా మీ దయ అయ్యా, మీరు ఇస్తే ఇవ్వండి అయ్యా, ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు ఆ పెద్ద ఆయన. లేదు లేదు, నీకు 25 వరహాలు ఇస్తాను, నువ్వు రాజభవనంకి రమ్మన్నాడు. సరే మొత్తానికి భవనం వచ్చింది. రాజుగారి లోపలికి వెళ్ళి రాజవస్త్రాలు ధరించుకుని రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పెద్ద ఆయనకి 25 వరహాలు ఇవ్వాలి. రాజుకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, 25 వరహాలు ఇస్తే మర్చిపోతాడు నన్ను, అలా కాకుండా ఒక 100 కొరడా దెబ్బలు కొడితే నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడని చెప్పి మనసులో అనుకొని 25 వరహాలు ఇవ్వకుండా ఆ భటుల్ని పిలిచి 100 కొరడా దెబ్బలు కొట్టి పంపించండి ఇతనికి, ఎందుకంటే ఇతనికి నేను 25 వరహాలు ఇస్తే నన్ను మర్చిపోతాడు కాబట్టి 100 కొరడా దెబ్బలు కొడితే బాగా గుర్తుంటాను నేను అని చెప్పాడు రాజు. సో వాళ్ళు 100 కొరడా దెబ్బలు కొట్టి పంపించారు. మనకేమనిపించింది స్టోరీ వింటే, ఎంత దుర్మార్గుడా రాజు, ఇట్లా చేస్తాడా, అంత మేలు చేసిన వాళ్ళకి అని. మన విశ్వాసపు యాత్రలో కూడా ఆ పెద్ద ఆయన ప్లేస్లో, ఆ రాజుగారి ప్లేస్లో మనం ఉంటాం. చాలాసార్లు చేసిన మేలు ఒకటి ఏదైనా జరిగినప్పుడు చాలా తీవ్రమైన కృతజ్ఞత ఉంటుంది. కొన్ని రోజులయ్యాక ఆ కృతజ్ఞత ఇంకా కొంచెం తగ్గిపోద్ది, మర్చిపోతారు, గుర్తుండదు. ఇంకా కొన్ని రోజులైనాక జరిగిన విషయాలు చాలా మర్చిపోతారు, గుర్తుండవు. అసలు దేవుడు ఎలా సహాయం చేశాడు, ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి దేవుడు ఏ రకంగా ఏ మనుషుల ద్వారా మనకు మేలు చేశాడు, ఇంకొన్ని రోజులు వచ్చాక మళ్ళీ దాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఇంకా చాలా మర్చిపోతారు. దగ్గర ఇంకా యేసు ప్రభు వదిలేంత దాకా వచ్చేస్తారు. ఈరోజు రాజు ప్లేస్లో ఉంది మనమే. ఆ తీవ్రత, ఆయన కార్యాలు చేసినప్పుడు, మేలులు చేసినప్పుడు ఉన్న తీవ్రత నెమ్మదిగా తగ్గిపోయి దేవుణ్ణి దుఃఖపెట్టే అంతలాగా అయిపోతూ ఉంటాం మనం. కొంతమంది గుర్తుండదు, కొంతమంది జ్ఞాపకం పెట్టుకోరు, కొంతమంది మర్చిపోతూ ఉంటారు దేవుణ్ణి చాలా. ఇక ఆ విషయాలన్నీ మర్చిపోతారు. మర్చిపోయి ఇక తిరిగి దేవుణ్ణే దుఃఖపెట్టడం మొదలు పెడతారు. జాగ్రత్త, దేవుడు అన్యాయస్తుడు కాదు, సర్వశక్తుడిని దుఃఖపెట్టకూడదు. ఆ కొరడా దెబ్బలు కొట్టిన రాజు ప్లేస్లో మనమే ఉంటాం. కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం, ఆ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ మర్చిపోతాం, తర్వాత ఇంకా కొన్ని మర్చిపోతాం, తర్వాత ఇంకా కొన్ని మర్చిపోతాం. అలా మర్చిపోతానే ఉంటామండి. చివరికి ఇంకా దేవుడినే దుఃఖపెట్టేదాకా వెళ్ళిపోతాం. దేవుడిని గాయపరుస్తూ ఉంటాం, దేవుడికి సంతోషాన్ని ఇవ్వలేము మన జీవితం ద్వారా. నా జీవితం నేను మేలు చేశాడు. అందుకనే నా అలవాటు ఏంటంటే, నేను అప్పుడప్పుడు కేవలం ఇదే విషయం మీద
నీకు కష్టం వచ్చినప్పుడు ఎంత తీవ్రతగా యాయీరు వచ్చాడో కృతజ్ఞతల విషయంలో కూడా అంతే తీవ్రత కనపరిచాడు ఆయన. మన విశ్వాసపు యాత్రలో మనం తల్లి గర్భంలో పడింది బదులు ఈ రోజు దాకా ఎంత మేలు చేశాడో దేవుడు, అదే తీవ్రతమైన కృతజ్ఞత ఉండాలి. మేలు చేసినప్పుడు ఎంత తీవ్రతగా ప్రార్థించామో కృతజ్ఞతల విషయంలో కూడా అంతే తీవ్రత ఉండాలని చెప్తున్నాను ఈరోజు నేను. ఇంకా అది వదిలేసింది కాకుండా దేవుడిని దుఃఖ పెట్టేస్తూ ఉంటారు చాలామంది. దేవుడి గాయాలు పాలు చేస్తూ ఉంటారు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారు, దేవుడి సన్నిధి కాకుండా వేరొక విషయాలకి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అది దేవుడి కొడా దెబ్బలతో పట్టడం కాదా? కాదని చెప్పండి చూద్దాం. దేవుడి కొడా దెబ్బలతో కొట్టడమే. కృతజ్ఞత చేశాడు, మేలులు చేశాడని రక్షించబడ్డాం, ప్రభు దగ్గరకు వచ్చాం, అన్ని వదిలేస్తున్నాం, ఆయా రకాల కారణాలు చెప్తున్నాం, ఆయా రకాల విషయాలు చెప్తున్నాం. అవేంటో దేవుడికి ఒక్కడికే తెలుసండి. మనం చెప్పే విషయాలు, మనం చెప్పే సాకులు. జాగ్రత్త, ఇంకా అభివృద్ధి చెందాలని ఉందా? రాజులాగా మన కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదు, కానీ మర్చిపోయేటట్లు ఉండకూడదు. నేను సాక్ష్యం నా గురించి చెప్తూ మధ్యలో ఆపాను కదా, నేను ప్రతిదీ తలుచుకుని దేవుడికి కృతజ్ఞత చెప్పడం నాకు అలవాటు చేసుకున్నాను. మొన్న రోజు మా అమ్మాయి ఫోన్ చేసింది అన్నమాట. ఏం చేస్తున్నారు అని చెప్పి ఫోన్ చేస్తే నేను మా అబ్బాయి ఇలా చెప్పాం, దేవుడు చేసిన మేళ్ళన్నీ తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అని చెప్పి. మా ఇంట్లో మా యొక్క జీవితాల్లో దేవుడు, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఏ విషయాలు దేవుడు ఎలా కల్పించుకున్నాడు, ఏ విషయంలో దేవుడు మేలు చేశాడు, ఏ విషయాల్లో దేవుడు లేవనెత్తాడు, అసలు అంతే. అలాగా ప్రతి విషయం. అంతకుముందు మా అక్క పాప వచ్చింది కదా, ఒకరోజు తను కూర్చోబెట్టి నా జీవితంలో దేవుడు నాకు ఎలా సహాయం చేస్తాడో ప్రతిదీ కూడా చెప్పాను అనమాట. ఇంటికి వెళ్ళి మొత్తం అంతా కూడా చెప్పిందంట. వాళ్ళు చాలా సంతోషించారు. సో దేవుడి కోసం ఎందుకు ఎంత మేము ఆరాట పడుతున్నానంటే, అంటే ఎందుకు ఎంత ప్రేమ, లేకపోతే ఎందుకు ఎంత ఎక్కువగా ఎట్లాగైనా బ్రతకేయచ్చుగా, బ్రతకడానికి ఇబ్బంది ఏం లేదుగా మాకు, కానీ ఎందుకు ఇంతలాగా నేను చేస్తున్నానంటే ఆ కృతజ్ఞతలో తీవ్రత పెరగాలని. అది కేవలం కృతజ్ఞతలో తీవ్రత పెంచాలని. నేను ఫ్రైడే చెప్పాను సాక్షిలో, ఈ సంవత్సరం నేను ఎంత కష్టపడ్డానో లాస్ట్ ఇయర్ అంతా కూడా సాక్షిలో చెప్పాను, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. సో దేవుడు ఇలా లేవనెత్తమంది. నేను ఇప్పుడు మేము ప్రోత్సహిస్తున్నాను. మర్చిపోతున్నారా దేవుడు చేసిన మేలు కార్యాలు? మర్చిపోతున్నారా? 100% ఉన్నది 50%కి వచ్చేసిందా? 50 నుంచి 25లోకి వచ్చారా? 25 నుంచి 10లో ఉన్నారా? 5లో ఉన్నారా? 0లో ఉన్నారా? జాగ్రత్త, అది దేవుడు ఇష్టపడని విషయం. అది అస్సలు దేవుడికి ఇష్టపడదు. అందుకే మనం ఎప్పుడు దేవునికి యాయీరులో ఉన్న ఎక్స్ట్రీమ్లీ హైలీ క్యారెక్టర్ ఏంటంటే, కష్టంలో ఎంత తీవ్రత ఉందో కృతజ్ఞతలో కూడా అంతే తీవ్రత కనపరిచాడు. విస్మయం పొందాడు, అందరికీ చెప్పాడు దేవుడు ఇలా చేశాడు అలా చేశాడని. ఎవరి వ్యక్తి? ఒక పెద్ద ఉన్నతాధికారి, సమాజంలో పలుకుబడి ప్రతిష్ట డబ్బున్న వ్యక్తి, ఎంతో అద్భుతమైనటువంటి సాక్షిగా బైబిల్లో నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం దేవుడిని? కనుక కృతజ్ఞతలో తీవ్రత పెంచండి, గుర్తు చేసుకోండి, మర్చిపోకండి. దేవుడు ఎలా చేశాడు అనే విషయాలు మేము తలుచుకుని ప్రభుకి మేము చెప్పాం. మేము ఎంతవరకు దేవుడు చేసిన మేళ్ళన్నీ ఒక్కొక్కటి తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం దేవుడికి అని చెప్పాం. అలాంటి అనుభవాల్లోకి యాయీరులాగా ఆ తీవ్రతలో దేవుణ్ణి కొడా దెబ్బలు కొట్టేవాళ్ళలాగా, దుఃఖ పెట్టేవాళ్ళలాగా, దేవుణ్ణి మన మాటల ద్వారా మనం చేసే పనుల ద్వారా ఆయన ఆయాసపరిచే వాళ్ళలాగా ఉండవద్దు. మన యొక్క జీవితం దేవుని సంతోషపెట్టేలాగా ఉంటే నీ జీవితానికి ఏ యొక్క విషయంలో కూడా కొదువ లేకుండా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఏ యొక్క బలహీనతలో బలపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అందుకే అంత బలమైన విశ్వాసి యాయీరు. చెప్పండి, 3 లక్షణాలు చెప్పి. 1 సాగిలపడి నా వ్యక్తి, 2వది గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. ఎలాంటి విశ్వాసం? గొప్ప విశ్వాసం. 3rd పాయింట్ గొప్ప కృతజ్ఞత. అలాంటి వ్యక్తులుగా యాయీరు జీవితం నుంచి మన మాటలు నేర్చుకుని పాటించి జీవిద్దామండి. ఆయన చెప్పారు అని అంటే అది మన మేలు కోసమే. ఆయన వాక్యం ఇచ్చారు అంటే మన క్షేమమే. అయ్యే మనిషి కాదు మాట తప్పడానికి, మానవుడు కాదు మాటలు తప్పేసి దాటేయటానికి. సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుడి విషయంలో నమ్మకస్తులుగా ఉండి ఆయన దగ్గర నుంచి గొప్ప కృపలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.